నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల్ దుబ్బాక గ్రామంలో గత 4 రోజుల నుంచి కుల బహిష్కరణ ఎదుర్కొంటున్నామని 40 పద్మశాలి కుటుంబాలు దర్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి వీడీసీ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రోజు దుబ్బాక వీడీసీ వారు పోలీస్ స్టేషన్కి వచ్చి మేము ఎలాంటి బహిష్కరణలు ఏ ఒక్కరి మీద చేయలేదు, అంతా సామరస్యంగా ఉన్నామని, వారి పెళ్లిళ్ళు కార్యక్రమాలకు వెళ్ళినము, దుకాణదారులు కూడా ఏమీ చెప్పలేదు, అదంతా అబద్ధం, మేమందరం కలిసిమెలిసి ఉన్నాం, ఒకరిద్దరూ కావాలని మాపై దర్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం కరెక్ట్ కాదు, పోలీసులే కాకుండా ఇంకెవరైనా వచ్చి ఎంక్వైరీ చేసుకుని నిజ నిర్ధారణ జరిగితే మేము ఏ శిక్షనైనా రెడీగా ఉన్నామని దుబ్బాక వీడీసీ చైర్మన్ శేఖర్ రెడ్డి అన్నారు. గత 40-50 సంవత్సరాల నుంచి ఆ భూమి పశువులు మేయడానికి వదులుకున్నారు. అప్పట్లో కొందరి పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించారు. దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఆ పట్టాలు కలిగిన వారు కొందరు ఆ భూమిని ఆక్రమించుకోవాలని వీడీసీ మీద కక్ష కట్టి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అది మా ఇంటికి తీసుకోవడం లేదు, ఊరు మీద పశువులు మేయడానికి మాత్రమే ఉంచాలని వారు వివరణ ఇచ్చారు. నిజంగా మేము తప్పు చేసినట్లయితే ఏ చర్యకైనా సిద్ధంగా ఉంటామని దుబ్బాక వీడీసీ సభ్యులందరూ మీడియాతో అన్నారు. ఈ విషయమై దర్పల్లి సిఐని అడగగా దుబ్బాక వీడీసీ 4-5 మెంబర్లపై కేసు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ శేఖర్ రెడ్డి, కార్యదర్శి మురళి, ప్రధాన కార్యదర్శి అర్జున్, సయ్యద్ అలీ, సభ్యులు రామ్రెడ్డి, మాణిక్యం, మైపాల్, సంతోష్, సతీష్ గౌడ్, గంగాధర్, చిన్న గంగారం, మురళి, మైపాల్, రాజగంగారం, డి మైపాల్, దేవదాస్, గంగాధర్, రాజగంగారం, దుమాల భర్రన్న తదితరులు పాల్గొన్నారు. నిన్న ఏదైతే జరిగిన సంఘటన మా దుబ్బాక గ్రామ వీడీసీ సభ్యుల పైన మన దుబ్బాక పద్మశాలి సంఘ కులస్తులు మా పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమనగా అంటే మా వాళ్ళను కుల బహిష్కరణ చేసినట్టు మన సిఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిలో ఎటువంటి వాస్తవం లేదు, అంతా కల్పితం అని. మేము ఎటువంటి కుల బహిష్కరణ చేయలేదు. యథావిధిగా వాళ్ళకి అన్ని యథావిధిగా నడుస్తున్నాయి. హోటల్లో కానీ చాయ్ పోయడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, అలా పెళ్లిలకు పోవడం కానీ, అలా పెళ్లి నిన్న కాక మొన్న కూడా వాళ్ళ పెళ్లి అయితే అందరు పెళ్లికి వెళ్ళినాం. నిన్న రాత్రి రిసెప్షన్ అయితే అందరు దాదాపు మా బాడీ కానీ అందరం కానీ దుబ్బాక కులస్తులు ఎవరైతే వాళ్ళు పత్రిక ఇచ్చారో వాళ్ళు దాదాపు అందరూ వెళ్ళి భోజనం చేయడం జరిగింది. హోటల్లో కూడా వాళ్ళకి చాయ్ పాల కేంద్రంలో పాలు పోస్తలేరు అన్నారు, అదే అవాస్తవం. పాలు కూడా పోయడం జరుగుతుంది, వాళ్ళతో యథావిధిగా మాట్లాడడం జరుగుతుంది. దీంట్లో వాస్తవం లేదు కాబట్టి మేము అందరం ఇక్కడికి వచ్చి మా వీడీ సభ్యులు, మా సర్పంచ్ గారు, మా ఉప సర్పంచ్ గారు ఆధ్వర్యంలో, బాడీ ఆధ్వర్యంలో మొత్తం సమావేశమై ఇక్కడికి మన సిఐ గారిని కలవడం జరిగింది. మేము కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. సార్ మేము చేసిన తప్పేం లేదు, మీరు మా విలేజ్ కమిటీ పైన కానీ మా గ్రామాన్ని సందర్శించి ఖచ్చితంగా విచారణ చేపట్టి మీ ఆధ్వర్యంలో కానీ ఏసీబీ ఆధ్వర్యంలో కానీ విచారణ చేపట్టి చేపట్టాలా. దాంట్లో ఏమైనా వాస్తవాలు మేము వాళ్ళని బహిష్కరించినట్లు వాస్తవాలు తేలితే మీరు వేసే శిక్షకు హౌరుల అర్హత ఉన్నది కాబట్టి మీరు ఖచ్చితంగా మా గ్రామాన్ని సందర్శించి మీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి వాళ్ళైతే ఏదైతే పిటిషన్ ఇచ్చారో పిటిషన్ మీద విచారణ చేపట్టాలా. మీ బాధ్యత కాబట్టి ఖచ్చితంగా మీరు దయచేసి మా గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టాలని మా వీడీసీ తరఫున, మా గ్రామ ప్రజల తరఫున కోరడం జరిగింది. దీని మీడియా ముఖంగా తెలపడం జరుగుతున్నది. చేసిరో తాళ చెరువు గురించి 979 ఇది భూమి గురించి, కానీ అది ముత్తాతల నుండి వంశపారంపర్యంగా అది పశువుల మేతకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి అది ఎప్పుడు మా గ్రామ జనాభా ఎక్కువ, పశువులు కూడా దాదాపు 700-800 బళ్ళు కానీ గేదెలు కానీ మేస్తూ ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, మేకలు ఉంటాయి. కాబట్టి మా భారం అంతా రైతులది అదే కాబట్టి పశుపోషణే కాబట్టి అది ఖచ్చితంగా అక్కడనే దాని గురించే కేటాయించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మొన్న అందరు కబ్జా చేస్తే మా విలేజ్ మా అందరు సమావేశం మా ప్రజలు ఏమన్నారంటే ఎవరు కబ్జా చేయొద్దు, దానికి పశువుల మీద గిడిచబెట్టినాం కాబట్టి దయచేసి దాన్ని కబ్జా కాకుండా చూడాలా అని అందరం తీర్మానం చేసి అందరు సంతకాలు పెట్టి
ఒకటి అది చేసుకున్నాం తప్ప దాంట్లో ఎటువంటి పట్టాలు గుంజుకోవడం కానీ పట్టా భూములు గుంజుకోవడం పట్టాలు తీయాలని ఏమి డిమాండ్ మా గ్రామస్తులు ఏం పెట్టలేరు. అది అందరూ పశు మేతకు ఇడిచిపెట్టినాం కాబట్టి పశువు దానికి సంబంధించింది ఉంటది కాబట్టి ఎవరు కబ్జా చేయొద్దు, ఎవరు పట్టాలు కూడా రద్దు చేసుకోవాలి. ఎందుకంటే మన గురించి మన విజయ్ గురించి కాబట్టి అని మాట్లాడడం తప్ప మేము ఎటువంటి ఇబ్బంది పెట్టలేము. వాళ్ళు అన్నట్టు మాకు మేము కుల బహిష్కరణ వాళ్ళ పెద్ద మనిషి మా సంఘం మీదకి వస్తే బహిష్కరణ అన్నట్టు కూడా మేము మాట్లాడిన సందర్భాలు లేవు. వాళ్ళు వచ్చి మమ్మల్ని వాళ్ళ విడిసి మీదకి రానివ్వడం లేదు, ఈ మా కిరాణా షాపు నడవడివ్వడం లేదని చెప్పి ఫిర్యాదు చేసిరు. అది వాస్తవము. ఏదైనా కిరాణా దుకాణాలు పోవద్దని అని తేలితే విచారణ చేపట్టాల సిఐ గారు కానీ ఏసీపీ గారు కానీ దాని విచారణ చేపట్టాలని కోరుచున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సయ్యద్ అలీ, నేను దుబ్బాక దరిపల్లి మండల్ ప్రెసిడెంట్ను. ఈయన ఎవరైతే చైర్మన్ ఉన్నారో మరి కోతి శేఖర్ అంటే ఆయన ఇంటికి చేసుకోలేదు, మా ఇంటికి చేయలేదు, ఎవరింటికి చేయలేదు. ఇది బర్ల గురించి అందరికీ మంచిగా సౌకర్యం ఉంటుంది. బర్రెలు కానీ గొర్రెలు కానీ ఏడ జాగ లేకుండా అయిపోయింది. ఇది ఆయన చేసేది మా కొరకు కాదు, అంత ప్రజల కోసం చేసిండు. కానీ ఆయన మీద ఇచ్చుడు ఇది ధర్మమైన పద్ధతి కాదు. కాంప్లైంట్ ఇచ్చాడు, ఇది పోలీస్ స్టేషన్ పిలిపించాడు, ఇది ధర్మమైన పద్ధతి కాదు. ఏదైనా ఉంటే ఇదివరకు ఎంతోమంది గొల్లలను చేసిన ఇవన్నీ చేశారు, అందరు మనకు సంప్రదించారు, అందరూ పనిచేశారు. కానీ ఇది పద్ధతి కాదు. ఏదైనా ఉంటే విలేజ్లో మాట్లాడుకోవాలి, కానీ ఇట్లా పోలీస్ స్టేషన్లు ఇచ్చి ఇవన్నీ తిప్పుడు చేసుడు మంచి పద్ధతి కాదు. మళ్ళీ ఎటు పోతావు నువ్వు? పోలీస్ స్టేషన్ ఇచ్చినా మళ్ళీ నువ్వు మన దగ్గరికి విలేజ్లో ఉంటావు కదా, విలేజ్తోనే మాట్లాడతావు కదా. ఇది పద్ధతి ధర్మమైన పద్ధతి కాదు. నేను దీన్ని ఖండిస్తున్నా అని. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.